ఇప్పుడు మనకు జరిగినటువంటి రీసెంట్లీ జరిగిన హైదరాబాద్లో విషయాన్ని తీసుకుంటే ప్రీతి అనే అమ్మాయి మీద జరిగినటువంటి అఘాయిత్యం మీద మీరు రెస్పాండ్ అయ్యారు, మీరు వెళ్ళి కలవడం కూడా జరిగింది. ఏంటి స్వామి అసలు నిజంగా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి, ఎన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మన ధార్మిక కేంద్రాల మీద, మన హిందూ మాన కేంద్రాల మీద, స్త్రీల మీద, మన గ్రంథాల మీద, మన సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు, ఎడారిలో పుట్టిన విదేశీ పాషండ మతాలు ఆ మార్గాలన్నీ అన్ని మార్గాల్లోనూ మన ధర్మాన్ని నాశనం చేయడానికి అవి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కానీ దురదృష్టకరం ఏమిటంటే గత ఒక 50 ఏళ్ళుగా, అంటే 80s నుంచి ఒక 50 ఏళ్ళుగా మన ధర్మం మీద సెక్యులరిజం అనేటువంటిది ఇంకా పెద్ద దాడి చేస్తుంది. అంటే బయటివాడు వచ్చి నిప్పు పెట్టడం వేరు, ఇంట్లో వాడి చేత బయటివాడు నిప్పు ఇచ్చి పెట్టించడం. ఈ చనిపోయిన అమ్మాయి గిరిజనుల బిడ్డ, ఎస్టీ పిల్ల, లంబాడి అమ్మాయి, హిందువుల అమ్మాయి, ఎదిగి డాక్టర్గా అయిన స్థితిలో సమాజానికి ఎంతో సేవ చేయవలసిన పిల్ల. నిన్న మేము కలిసాం ఇంచుమించు టైంలో. ఆ తల్లి అంటే మాకు అక్కడ వెళ్ళేసరికి వాళ్ళు ఠాగూర్ సినిమాని చూపిస్తున్నారని అర్థమైపోయింది. ఠాగూర్ సినిమా కనిపించింది మీకు కూడా? వాళ్ళ మావయ్య ఎవరో చెప్పారు, పిల్ల చనిపోయి చాలా రోజులు అయిందండి ఊరికే అని చెప్పేసి. అక్కడ మీడియా అంతా ఉంది. ఆ పిల్లని వాడు అఘాయిత్యం చేసి చంపేసిన తర్వాత వాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన వాడికి బంధువు కాబట్టి వాడిని రక్షించడానికి ఈ హత్యని ఆత్మహత్యగా వాళ్ళు చూపిస్తున్నారు. మీరు ఒకసారి ఊహించండి, ఇది రివర్స్ అయ్యుండుంటే, ఆ పిల్ల ముస్లిం అమ్మాయి అయ్యుండి, ఆ వ్యక్తి హిందువుల అబ్బాయి అయ్యుండుంటే, అప్పుడు అసలు మనం డిస్కస్ చేయక్కర్లే, అంత కసకసే. ఎందువల్లంటారు? ఇది మాత్రమే కాకుండా ఈ సంఘాలు ఏవో ఉన్నాయి కదండి, ఈ ఏదో స్త్రీ ఉద్ధరణవాదులు ఉంటారు కదండి, మహిళా సంఘాలు, వాళ్ళ బయటకు వస్తారు. ఇంకా జై భీములు, జై భీములు వీళ్ళంతా వస్తారు. ఇప్పుడు కులము మతము పక్కన పెట్టినా ఇది ఒక ఆడపిల్ల ప్రాణం మానం. ఆ కోణంలో మానవతావాదులు బయటికి రారు. దళిత బిడ్డ, గిరిజన బిడ్డ, కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, వాళ్ళ నాన్న ఏఎస్ఐ రైల్వే, అటు పోలీసుల సపోర్ట్ లేదు, కంప్లైంట్ చేస్తేనే దిక్కు లేదు, ఏదో షీ టీములు అవి పెట్టానని చెప్పారు. చాలా అక్కర్లేనప్పుడు మన మంత్రి గారు ఆ మధ్య ఎప్పుడో ఐటీ శాఖ మంత్రి గారు ఉన్నారు కదా, కేటీఆర్ గారు, వారు అన్నారు, ఎవడి మతం వాడికి తల్లి లాంటిది, ఎవడి తల్లి వాడికి గొప్ప అని. చాలా గొప్ప మాట. ఈ మాట కొంచెం మీ దోస్తులతో చెప్పించండి, బామర్దిద్దరితో. ఈ వన్ సైడ్ దరిద్రం, ఎవడి మతం వాడికి గొప్ప అని హిందూ ఒక్కడే చెప్తాడు, అన్ని మతాలు ఒకటే అని హిందూ ఒక్కడే చెప్తాడు. ఈ మాట ఒకసారి బామర్దులతో చెప్పించు. అంటే ప్రాణాన్ని లెక్కగట్టే టైంలో ఆ ఎదుటివారి కులము, ఎదుటివారి బలము, ఎదుటివారి స్థాయి స్థితిని బట్టి రెస్పాండ్ అవుతారా? మేము లోపలికి వెళ్తే ఆ పిల్లని చూడడానికి మమ్మల్ని ఎవరైనా చూడనివ్వలేదు, మాతో వచ్చిన ఇంకో స్త్రీ కాబట్టి ఇంకొక ఆవిడని లోపల పంపించారు. వాస్తవానికి ఆ బయటకు వచ్చిన తర్వాత ఆవిడ చెప్పారు, ఉబ్బిపోయింది అని చెప్పి అర్థమైపోయింది, బయట వెళ్ళకముందే చెప్పారు. అక్కడ ఆ పిల్ల యొక్క బంధువు ఎవరో ఒక స్త్రీ, మా పిల్లకి ఎలా జరిగింది అంతా డ్రామా నడిపిస్తున్నారు, ప్రియాంక రెడ్డి అనే ఆమెకి
ఈ అఘాయిత్యం జరిగితే వెంటనే న్యాయం జరిగింది. రెడ్లకో న్యాయం, మా లంబాడీస్కో న్యాయమా అంది ఆవిడ. కరెక్టే కదండి మరి. నిజమేగా. అప్పుడు జరిగిన పరిస్థితులు మనం చూసాం కదా. స్పందన కూడా చూడండి. మన కుక్కల దాడి జరిగింది, దారుణం. దాని గురించి TV9 లాంటి ఛానల్స్లో చర్చ పెట్టారు. కుక్కల దాడి చాలా బాగుంది, కానీ కుక్క కంటే హీనమైన వాళ్ళని కూడా తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి అయ్యప్పని విమర్శించేటువంటి వాళ్ళని డిస్కస్ చేశారు. ఇప్పుడు ప్రీతి గురించి అక్కడ ఏం డిస్కషన్ జరుగుతుందా ఏ ఛానల్లో అయినా? అంటే కుక్క కంటే హీనం అయిపోయిందా ఒక ఆడపిల్ల బతుకు? ఛానల్స్ వాళ్ళు రేటింగ్స్ చూస్తారా? ఇప్పుడు ఈ నరేష్ బైరి అనే అతను అయ్యప్ప స్వామి గురించి మాట్లాడు, వీళ్ళు తీసుకొచ్చారు, బాగుంది. నేను మీ ఛానల్ ద్వారా, అంజీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నాను ఛానల్స్కి, కొంచెం ఇతర మతాల పుట్టుకల గురించి కూడా కొంచెం డిస్కస్ చేయండి. నేను ₹1,00,00,000 ఇస్తాను. నా దగ్గర పాంప్లెట్ ఉంది, ఆ పైన ఉన్నదే బ్లూ కలర్ ఇటీన్ ప్రియ ఎడారి మత. యా ఇందులో 75 lakhs చెప్పాము మేము. ఇప్పుడు ₹1,00,00,000 ఇస్తాం. డిసెంబర్ 25కి యేసు అనేవాడు పుట్టిన దానికి ఏమన్నా సంబంధం ఉంటే చూపిస్తే మేము మతం మారుతాం కూడా. ఓకే, నాతో పాటు 1,00,000 మందిని మతం మారుస్తా కూడా. మంచి ఆఫరు. వాళ్ళు రావట్లే. కొంచెం నాకు TV9, TV99, TV999 ఎవరో ఒకరు హెల్ప్ చేయండి. ఇవన్నీ మీరు ప్రశ్నించిన సంధించిన ప్రశ్నలు ఇవన్నీ ఇప్పటికి ఇన్నిసార్లు అడిగాం ఆ క్వశ్చన్స్. ఇంకో పార్ట్ 2 కూడా ఉంది. దీనికే దిక్కులేదు వాళ్ళు. ఇంకో పార్ట్ 2తో పనే ఉంది. కానీ ఇందులో సగం ప్రశ్నలకు ఆన్సర్లు చెబితే నేను మతం మారతా అని చెప్పా. నాతో పాటు 1,00,000 మందిని మారుస్తా. ఓకే.